Amrita. Recently I completed my graduation. Thank you CM sir, thank you Brahmareddy garu. ఇలా జాబ్ మేళా పెట్టడం చాలా ఎంతో సంతోషంగా ఉంది. ఇలా జాబ్ మేళాకి అటెండ్ అయ్యాను, జాబ్ లో సెలెక్ట్ అయ్యాను అగ్రోస్ దివీస్ అనే కంపెనీకి. వచ్చేసి ఎస్ఆర్ కాలేజ్లో రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేశాను. అండ్ ఆల్సో ఇలా ప్రతి యువతకి ఇలా నిరుద్యోగులందరికీ జాబ్ మేళా కండక్ట్ చేసి ఇలా జాబ్స్ రావడానికి ఇది జాబ్ మేళా ఏర్పాటు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి సార్. ఈ జాబ్ మేళాలో మాకు ఇలా అవకాశాలు ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు తమ్మాసిరావు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, పల్నాడు జిల్లా, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పనిచేస్తున్నాను. ఈ రోజు మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు చూసుకున్నట్టయితే కనుక మొత్తం 10 కంపెనీలతో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి ఇంచుమించుగా హెట్రో డ్రగ్స్ కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, మాస్టర్ మైండ్స్ కానీ, బిక్సీ మొబైల్స్ గానీ ఇలాంటి పలు ప్రముఖ కంపెనీల్లో 18 నుంచి 35 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే దిశగా ఈ రోజు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో అయితే కనుక ఇంచుమించుగా క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు అన్ని కేటగిరీస్ కి కవర్ అయ్యే విధంగా ఈ రోజు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 245 మంది హాజరు కాగా దాంట్లో 94 మంది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా మాచర్ల నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కనుక సుమారుగా 3600 మందిని ఇప్పటి వరకు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ చేసిన జాబ్ మేళాల నందు 3600 మందిని ఎంపిక చేయగా దాంట్లో 2200 మంది వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ విధంగా జాబ్ మేళా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు జాబ్ మేళా కార్యక్రమంలో చూసుకున్నట్టయితే కనుక అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ కాలేదో వారికి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున పలు అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. మనకు సీఎం సారు బ్రహ్మానందరెడ్డి గారు ఈ రోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నేను పార్టిసిపేట్ చేశాను. 3 కంపెనీలో ఆఫర్ లెటర్ తీసుకున్నాను. బాగా పర్ఫార్మెన్స్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. 10 కంపెనీలు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. బ్రహ్మానందరెడ్డి గారు సీఎం సారు ఇలాంటి అవకాశాలు మరెన్నో కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి గారు.